చెట్లకు దిష్టి తగిలింది అనేటువంటి స్టేట్మెంట్ తర్వాత కాస్త వివాదమైంది. రాజకీయ పార్టీ నాయకులు రెస్పాండ్ అయ్యారు. ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ సంబంధించినటువంటి అంశంలో ఆయన చేసిన వ్యాఖ్యల విషయంలో పోలీసులు కేసు పెట్టడము, తర్వాత పోలీసులు ఆయన ఇంటికి రావడం వివాదం అవుతుంది. కొంతకాలంగా దీనిపైన చర్చ నడుస్తూ ఉంది, అన్ని రౌండ్ టేబుల్ సమావేశాలు. కవిత కూడా దీనిపైన ఈరోజు పవన్ కళ్యాణ్ టార్గెట్గా మాట్లాడారు. మూతి పళ్ళు రాలుతాయి అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. మీ అస్తిత్వాన్ని, మీ సంబంధించినటువంటి వాటిని మా తెలంగాణ ప్రజలపైన, తెలంగాణ పైన రుద్దొద్దు, సెక్రటరియట్లో వేలు పెడతాం, కాలు పెడతాం అంటే చూస్తూ ఊరుకోమనేటువంటి వార్నింగ్ ఇచ్చారు కవిత. ఇక్కడ 2.0 టీఆర్ఎస్ అంటూ ఆమె కాస్త వార్నింగ్ ఇచ్చారు. గతంలో టీఆర్ఎస్ ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది, ఇప్పుడు 2.0 ఊరుకునేది లేదు. తెలంగాణ వచ్చినా తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరలేదంటూ మాట్లాడుతూనే ఆంధ్ర నాయకులు ఇక్కడ మళ్ళీ రీఎంట్రీ, నవనిర్మాణం అనేటువంటిది లోకేష్ లేకుంటే పవన్ కళ్యాణ్ సభలు పెడతామంటున్నారు. అవసరం లేదు, మీరు రావాల్సిన అవసరం లేదు. ముందు మీ రాజధాని మీరు చక్కగా కట్టుకోండి. 13 ఏళ్ళు అవుతుంది రాష్ట్రం సిద్ధించి, మీరు కనీసం రాజధాని కట్టుకోలేనటువంటి సిచ్యువేషన్. సెక్రటరియట్లో ఈ రోజుకు వర్షం వస్తే నీళ్ళు వస్తాయి. ఆంధ్ర ప్రజల దుస్థితి ఈరోజు ఎంత బాధగా ఉంటుంది, వాళ్ళ ఆలోచన తీరు ఎట్లా ఉంటుంది, ఏ సమస్య ఉన్నా, ఎట్లాంటి ఇష్యూస్ ఉన్నా ఆంధ్ర నాయకులు హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకొని పోతారు, కానీ అక్కడ ఆసుపత్రి కట్టుకోవడం చేత కాదు అంటూనే ఇంకొక వార్నింగ్ చేశారు. ఈ మధ్యకాలంలో మొత్తం ఏడాపేడా ఆంధ్ర నాయకుల విగ్రహాలు పెడతా ఉన్నారు తెలంగాణలో. మేము అధికారంలోకి వస్తే విగ్రహాలు పగలగొట్టి పార్సిల్ చేసి ఆంధ్రాకు పంపిస్తామనేటువంటి ఒక కామెంట్ కూడా కవిత చేసినటువంటి సిచ్యువేషన్ కాస్త హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతం కవిత చేసినటువంటి మాటలు. ముందు లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మీరు సెక్రటరియట్లో వానాకాలంలో నీళ్లు రాకుండా చూసుకోండి, మా సంగతి ఇక్కడ నవనిర్మాణ సంగతి వదిలేసేయి, మేము ఏం చేయాలో ఇక్కడ కథలు పడాల్సిన అవసరం లేదు, మాకేం చేయాలో తెలుసు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. షూటింగ్ వ్యాపారాలు చేసుకుంటే మాకు అభ్యంతరం లేదు, కానీ సెక్రటరియట్లో రాజకీయాల్లో వేలు పెడతామంటే మాత్రం ఊరుకోమనేటువంటి వార్నింగ్ ఇచ్చారు. నేను అసలే మొండిదాన్ని, మీరు అనుకున్నంత మంచిదాన్ని కాదు అంటూ కవిత మాట్లాడారు. అంటే మరోవైపు అసలు జనసేన స్ట్రాటజీ ఏంటి? ఎల్లుండి మీటింగ్ జరగబోతుంది, వాళ్ళ ఫర్దర్ ఫోకస్ దేని మీద ఉండబోతుంది, ఎలా ప్లాన్ చేస్తున్నారు? పూర్తి స్థాయిలో యాక్టివ్ అవబోతుందా జనసేన? అంటే మొన్నటి వరకు ఉన్నటువంటి రాష్ట్ర కమిటీలన్నిటినీ రద్దు చేశారు జనసేనకు సంబంధించి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అంటే జనరల్ సెక్రటరీలు, యూత్ ప్రెసిడెంట్లు, మహిళా విభాగాలు, తర్వాత ఈ విభాగాలు ఏవైతే ఉన్నాయో జిల్లాల వారీగా ఇన్ఛార్జీలు, అధ్యక్షులు, వాటన్నిటినీ క్యాన్సిల్ చేసి మొత్తం రామ్ తల్లూరి అనేటువంటి వ్యక్తిని ఈ పార్టీ జనరల్ సెక్రటరీగా నియమించారు పవన్ కళ్యాణ్. ఆయన ఆధ్వర్యంలో ప్రస్తుతం వర్కౌట్ చేస్తూ ఉన్నారు. సో కసరత్తు పూర్తయింది. నెక్స్ట్ మీటింగ్లో కమిటీ ప్రకటించి వచ్చేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన పోటీ చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది. పవన్ కూడా మొన్న కొండగట్టు సంబంధించినటువంటి ఆలయ అభివృద్ధి పనుల కోసం పోయిన తర్వాత అదే రోజు వీళ్ళందరికీ సూచన కూడా చేశారు, త్వరలో తెలంగాణలో పార్టీని విస్తరించబోతా ఉన్నాము, స్పేస్ ఉంది, ప్రజలు ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారనేటువంటిది. కాబట్టి పార్టీని యాక్టివ్ చేయడానికి తెలంగాణలో పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నారు. దాంట్లో భాగంగానే ఇప్పుడు జరగబోయేటువంటి సమావేశం, దాంట్లో చాలా కీలకంగా నాయకులను వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో సమాయత్తం చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరోవైపు జనసేన క్యాడర్ రెస్పాన్స్ ఎలా ఉంది ఈ విషయంలో? ఓవైపు తెలంగాణ నాయకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ విషయంలో కొంత రెస్పాండ్ అయ్యే ప్రయత్నం చేశారు, మళ్ళీ ఈవెన్ జర్నలిస్ట్ నుంచి కూడా కొంత అగ్రెసివ్ రియాక్షన్స్ చూశారు. ఇప్పుడు కవిత కానీ మీ ఇతర నాయకులు చేస్తున్నటువంటి వ్యాఖ్యల విషయంలో ఇప్పుడు యాక్టివ్ అవుదాం అన్న థాట్ ఉంది కాబట్టి రెస్పాన్స్ ఏమైనా ఉందా క్యాడర్ నుంచి? కానీ కీలకమైన నాయకులు ఎవరైనా తిరిగి కౌంటర్స్ ఇచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? ఖచ్చితంగా ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. అధికార పార్టీ నుంచి, తర్వాత ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ రీఎంట్రీ తెలంగాణలో కాస్త పార్టీని మళ్ళీ ఒకసారి, ఎందుకంటే ఆల్రెడీ ఆంధ్రలో ప్రభుత్వంలో ఉన్నారు, 21 మంది ఎమ్మెల్యేలు గెలిచారు, డిప్యూటీ సీఎంగా ఉన్నారు, జనసేన నుంచి మంత్రులుగా కొనసాగుతున్నారు. కాస్త స్ట్రైక్ రేట్ 100% అక్కడ గెలిచిన పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలవడం, దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ నుంచి చర్చ జరగడం. జనరల్గా పవన్ కళ్యాణ్ సినిమా స్టారు, ఆయన కాస్త క్రేజీ ఉంటుంది, అభిమానులు ఉంటారు, ముఖ్యంగా యువత ఎక్కువ క్రేజీ ఉంటారు పవన్ కళ్యాణ్కి సంబంధించి. ఆ ప్రభావం పడే అవకాశం ఉంటుంది రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో, అందులో భాగంగా ఆయన ఫోకస్ చేస్తూ ఉన్నారు. సో పవన్ కళ్యాణ్ వస్తే ఆ ఎఫెక్ట్ ఎవరిపైన పడే అవకాశం ఉంటుంది అనేటువంటిది కూడా చర్చ ఆల్రెడీ గ్రౌండ్ లెవెల్లో స్టార్ట్ అయింది. అందులో భాగంగానే పవన్ రాకను విమర్శలు చేస్తూ ఉన్నారు అందరూ కూడా. కవిత చేసినటువంటి కామెంట్స్ కూడా పవన్ని టార్గెట్గానే ఏం చేశారు ఆమె మాట్లాడిన అనేక అంశాల్లో. సో పవన్ కళ్యాణ్ నవనిర్మాణం చేస్తాం, ఇది చేస్తాం, అవసరం లేదు, ఏం చేయాలో మా కథలు మేము పడతాం అనేటువంటి స్టేట్మెంట్ కవిత చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో పవన్ ఎంట్రీ ఆల్రెడీ ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ అధికార పార్టీ బలంగా ఉంది, బీఆర్ఎస్ ప్రతిపక్షంగా వాళ్ళు బలంగా ఉన్నారు, బీజేపీ మేము వస్తామని వాళ్ళు చెప్తా ఉన్నారు. సో కవిత
టీఆర్ఎస్ పార్టీ పెట్టుకుంది, మేమే వస్తాం ప్రత్యామ్నాయం అని చెప్తాం. సో ఇన్ని పార్టీలు ఉన్న నేపథ్యంలో మళ్ళీ పవన్ రీఎంట్రీ తెలంగాణలో యాక్టివ్ అవుదాం అనుకున్న నేపథ్యంలో ఆమె విమర్శల దాడి చేశారు పవన్ కళ్యాణ్ పైన, లోకేష్ పైన, ఆంధ్ర పార్టీల పైన, ఆంధ్ర అస్తిత్వం పైన. రైట్, థ్యాంక్ యూ మధు. మొత్తం మీద జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఆర్ గోయింగ్ టు బి వే మోర్ ఇంట్రెస్టింగ్ దాన్ ఇప్పుడు ఇంతకుముందు జరిగినటువంటి జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ కానీ, లేదంటే ఇటు పంచాయతీ ఎన్నికలు కానీ, వీటన్నిటికంటే కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి అనేది మాత్రం అర్థమవుతుంది. ఎందుకంటే ఓవైపు కాంగ్రెస్ అధికారంలో ఉంది, బీజేపీ స్ట్రెంత్ తెలంగాణలో ఎస్పెషల్లీ హైదరాబాద్లో గత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మంచి పర్ఫార్మెన్స్ చూపించింది, ఈసారి ఇంకా మంచి పర్ఫార్మెన్స్ చూపించాలని చెప్పి బీజేపీ ప్లాన్ చేసుకుంటుంది. బీఆర్ఎస్ ఇవన్నీ కాదు, మేము మళ్ళీ ఫామ్లోకి వస్తున్నామని చెప్పి బీఆర్ఎస్ అనుకుంటుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మేము ఎలాగో గట్టి పోటీ ఇవ్వగలిగాం, ఆ తర్వాత స్థానిక సంస్థల్లోనూ గట్టి పోటీ ఇచ్చాం కాబట్టి ఇక జిహెచ్ఎంసీలో మాకు తిరుగులేదు, మేము చేసింది గతంలో గుర్తుంటుంది జనానికి అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి తరుణంలోనే మరోవైపు టీఆర్ఎస్ 2.0 అని చెప్పేసి కవిత ఎంట్రీ ఇచ్చారు, ఇంకోవైపు ఇప్పుడు పవన్ ఎంట్రీ ఇస్తున్నారంటున్నారు, టీడీపీ వస్తుందని చెప్పి అంటున్నారు. మొత్తం మీద చాలా ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి జిహెచ్ఎంసీ ఎన్నికలు. అండ్ అతి త్వరలో తెలంగాణ రాజకీయాల్లోనే చాలా హీట్ పెరగబోతుంది అనేది మాత్రం అర్థమవుతుంది. ఓవైపు తెలంగాణ ఈ పార్టీలన్నీ ఏమో టీడీపీని, జనసేనని, ఏపీ నాయకులు మా మీద ఏదో మా నెత్తిని కూర్చోడానికి వస్తున్నారు అని చెప్పేసి కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు అవునన్నా కాదన్నా ఖచ్చితంగా జనసేనకి కేడర్ ఉంది, జనసేనానికి మంచి అభిమాన గణం ఉంది. మరోవైపు టీడీపీకి ఒకప్పటి కేడర్ ఇప్పుడు కూడా కొనసాగుతుంది. టీడీపీ యాక్టివ్ అయితే మళ్ళీ అటువైపు అట్రాక్ట్ అయ్యే అవకాశాలు కొంత అప్పుడున్నంత కాకపోయినా కొంతవరకు అట్రాక్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఎవరి స్టేక్ వాళ్ళు తీసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇక్కడ. సో ఇప్పుడు కవిత చేస్తున్నటువంటి కామెంట్స్కి మరి ఇక్కడ ఉన్నటువంటి జనసేన నాయకులు ఎలా రెస్పాండ్ అవుతారు అంటే, మా దగ్గరికి వచ్చి ఏదో చేద్దామని చూస్తే ఈసారి పళ్ళు రాలుతాయి, గతంలో స్టేటే పోయిందని చెప్పేసి మాట్లాడారు కదా. సో ఇది కామెంట్స్ మీద ఇప్పుడు జనసేన నాయకులు ఎలా రెస్పాండ్ అవుతారు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. అండ్ ఎల్లుండి జరగబోతున్నటువంటి సభ నేపథ్యంలో పవన్ ఏం మాట్లాడబోతున్నారు అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో కవిత ఏమన్నారు మరొకసారి చూద్దాం మనం. పెత్తనం మా మీద రుద్దాలనుకోవడం, మీకు అక్కడ రాజధాని కట్టుకోవడం చేతగాక మీ పొలిటికల్ పంచాయతీలను తీసుకొచ్చి మా మీద రుద్దడం. ముందు మీ పవన్ కళ్యాణ్ గారు ఆయన మీద ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక మాట మాట్లాడారు, అట్లనే నిన్న మన పాశం యాదగిరి అన్న ఒక మాట మాట్లాడంగానే ఇక్కడ వాళ్ళ ఏజెంట్ ఉన్నాడు కాబట్టి ఆంధ్ర పోలీసు వాళ్ళు మా మేధావులు ఇంటికి వస్తారు. ఇట్లా చేస్తే మాత్రం ఊరుకోం, క్వశ్చనే లేదు. మాకు అన్ని రైట్స్ ఉన్నాయి, మేము అనుకున్నది మేము ఖచ్చితంగా చెప్తాం. రాజకీయంగా దమ్ముంటే దాన్ని ఎదుర్కోండి. మీ కాడ రాజధాని కట్టుకున్నాడు రాదు శాత కాదు, కానీ ఇడికి వచ్చాట తెలంగాణ నవనిర్మాణం చేస్తాడు. మా పని మేము చేసుకుంటాం, మా నిర్మాణం మేము చేసుకుంటాం, మా కథలు మేము పడతాం. రాష్ట్రం విడిపోయింది, ప్రజలు విడిపోలే. మీరు ప్రజల మధ్యలో చిచ్చు పెట్టకండి. చిచ్చు పెడితే మాట్లాడేటోళ్ళు లేరు, ఊరుకుంటోళ్ళు లేరు అనుకుంటారేమో. ఇగో ఈ జెండా రాకముందు లెక్క వేరే, ఇప్పుడు లెక్క వేరే. టిఆర్ఎస్ 2.0 ఇక్కడ, టిఆర్ఎస్ 2.0 ఇక్కడ పెట్టుకుంటే మాత్రం మంచిగా ఉండదు. ఇది వరకు ఒకసారి పెట్టుకున్నారు, రాష్ట్రం వచ్చింది. ఈసారి మూతి పనులు రాలిపడతాయి. కాబట్టి మీరు మా ప్రజల్ని తక్కువ చేసి మాట్లాడడం, మా మేధావుల మీద చేయాలనుకోవడం, లేనిపోని సాంస్కృతిక పెత్తనం మా మీద రుద్దాలనుకోవడం, మీకు అక్కడ రాజధాని కట్టుకోవడం చేతగాక మీ పొలిటికల్ పంచాయతీలను తీసుకొచ్చి మా మీద రుద్దడం. ముందు మీ రాజధాని కట్టుకోండి, మా జిహెచ్ఎంసీ ఎన్నికలలో పోటీ చేసే విషయం మీరు మళ్ళీ ఆలోచించండి.